హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై అనమాట. ఇది నా ఫస్ట్ కుకింగ్ వీడియో అనమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ లేట్ లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇలా బెండకాయల్ని సన్నగా హైట్గా సీడ్స్ లేకుండా తీసుకొని కట్ చేసుకొని ఒక బౌల్ తీసుకోవాలి. అండ్ ఈ బెండకాయ ముక్కలన్నింటినీ వాటిలో బాగా వేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఉప్పు, గరం మసాలా, ధనియాల మసాలా, సరిపడేంత కారం, సరిపడేంత ఉప్పు వేసేసుకోండి. అండ్ ఇప్పుడు కార్న్ఫ్లోర్, బియ్యం పిండి వేసుకోవాలి. వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా కలుపుకోవాలి. మీకు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలనుకుంటే 2 పచ్చిమిర్చి, ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. అంత గట్టిగా రాకూడదు, అంత మెత్తగా రాకూడదు. కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే మిడిల్లో కలుపుకోవాలన్నమాట. మీన్స్ ఇలా రావాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లో తగినంత నూనె, వేసుకొని అది హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇలా ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం వేరువేరుగా వేసేసుకున్నాం. ఇలా వేరువేరుగా వేసేసుకోవాలి. అంటే సపరేట్గా వేసుకుంటే అతుక్కోకుండా వస్తాయి అన్నమాట. అందుకు ఇంత సింపులే అనుకోకండి. ఇలా మొత్తం వేసేసుకొని విడివిడిగా ఒక్కసారి మొత్తం గండితో మిక్సింగ్ చేసుకోవాలి. అంటే ఎంత వేరుగా చేసుకుంటే అంత సపరేట్గా వస్తాయి, లేకపోతే అతుక్కొని వస్తాయి అన్నమాట. కాబట్టి మనం ఇలా సపరేట్గా చేసుకోవాలి. ఇలా ఒక 5 minutesలో హై ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులోకి వేసేసుకొని అండ్ రిమైనింగ్ ఉంటుంది కదా, ఆయిల్ కూడా వేసేసుకోండి.
సింపుల్గా చేసేసుకోవచ్చు. రిమైనింగ్ వన్స్ కూడా అలా సపరేట్గా వేసేసుకోండి. ఇంతేనండి, ఎంతో క్రిస్పీగా ఉండే బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. మీరు ఇలా చేసుకొని అన్నంలో కానీ పప్పు వేసుకున్నట్టు సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో కామెంట్ చేయండి. బాయ్ గైస్. నెక్స్ట్ వీడియో కోసం మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.